హాయ్ ఫ్రెండ్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణామాలు అర్పిస్తూ, వారు రచించిన తులసి దళం 1 అనే దాని పుస్తకం నుండి మనం కొంత జ్ఞానాన్ని తీసుకుందాము. గతం, అవగతం, విగతం. గతం అంటే మన భూతస్థితి, పుట్టినప్పటి నుంచి ప్రస్తుతం వరకు చేసిన కార్యకలాపాల చిట్టా. ఇంకా వెనక్కిపోతే వెనకటి జన్మల గాథలు కూడా. అవగతం అంటే అర్థం కావటం, అవ అంటే వెనక్కి రావటం అని కూడా. ఉదాహరణకు పదాలు అవరోహణం, అవతారం, వెనక్కి రావం అంటే రివర్స్ గేర్ వేయడం అన్నమాట. గతాన్ని రివర్స్ గేర్లో పరిలోకించినప్పుడే ఆ గతం పూర్తిగా అవగతమై ఇక విగతం అవుతుంది. విగతం అంటే మాయమైపోవటం. గతం అన్నది అవగతమై విగతమైనప్పుడే వర్తమానం అన్నది భవిష్యత్తుకు బంగారు బాట కాగలదు. గతం అన్నది పూర్తిగా అవగతం కాకపోతే ఆ గతమే పదే పదే మరి పునరావృతమవుతూ ఉంటుంది. చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండటం జరుగుతూ ఉంటుంది. మన జీవితం చర్విత చరమమవుతూనే ఉంటుంది. కనుక ఎప్పుడు ఫార్వర్డ్ గేర్లలోనే కాకుండా అప్పుడప్పుడు రివర్స్ గేర్లో కూడా జీవించాలి. అంటే ప్రతిరోజు కొంత సమయాన్ని ఊరికే కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ కూర్చోవడానికి కేటాయించాలి. అప్పుడు గతంలోని ప్రతి సన్నివేశం మొదట మన మనోఫలకంలోను, తర్వాత మన దివ్యచక్షువులోను పునః ప్రత్యక్షమై సంపూర్ణంగా అర్థమవుతూ ఉంటుంది. అర్థమైనదంతా విగతమవుతూ తుడిచివేయబడుతూ ఉంటుంది. పూర్ణంగా తుడిచివేయబడని గతం పదే పదే వర్తమానంలోకి వచ్చి పునః మరీ పీడిస్తూ ఉంటుంది. ధ్యానంలో ఉండటమే రివర్స్ గేర్లో సమయం కేటాయించటం అంటే. అప్పుడే గతం అవగతమై విగతమవుతుంది. అప్పో దీపో భవ. బుద్ధుడు తన జీవితంలో చివరిగా తమ ప్రియతమ అనుచరుడు మరి శిష్యుడు అయిన ఆనందుడికిచ్చిన సందేశం ఇది. ఓ ఆనందా, నీకు నువ్వే దిక్కువిక, ఇతరుల మీద ఎప్పుడూ ఆధారపడకు. నీ ముక్తికి నువ్వే శ్రద్ధతో సంపాదించుకో. అప్పో దీపో భవ అంటే నీకు నువ్వే దిక్కువిక అని. అంటే బి ఎ లైట్ అంటో యువర్ సెల్ఫ్ అని. అప్పో దీపో భవ. అప్పో నీకు నువ్వే, దీపో దీపానివి దిక్కువి, భవ అవు నీకు నువ్వే దిక్కువిక అన్నదే పరమసత్యం. తులసీదళ పాఠకులందరకు ఇదే ప్రథమం. మరి అంతిమ సందేశం అప్పో దీపో భవ. నా దారి ఎడారి. మన పత్రిసారికి ఈ పాట అంటే చాలా ఇష్టం. ఈ పాటని పాలగుమ్మి పద్మరాజు గారు రాస్తారు. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే ఒక చిత్రం నుండి 1973లో ఇది వచ్చింది. కృష్ణ గారి సినిమా. ఈ అద్భుతమైన పాటను ఒక్కసారి వినండి. నా పేరు బికారి, నా దారి ఎడారి, మనసున్న చోట మజిలి, కాదన్న చాలు బదిలి. నా పేరు బికారి, నా దారి ఎడారి, తోటకు తోబుట్టువును, ఏటికి నే బిడ్డను, పాట నాకు సరిజోడు, పక్షి నాకు తోడు, విసుగురాదు కృషి పోదు, వేసెటలేనే లేదు, అసలు నా మరో పేరు ఆనంద విహారి. నా పేరు బికారి, నా దారి ఎడారి. మేలుకుని కలలు కని మేఘాల మేడపై మెరుపు తీగలాంటి నా ప్రేయసిని ఊహించుకొని ఇంద్రధనసు పల్లకి నెక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు బాటసారి. నా పేరు బికారి, నా దారి ఎడారి. కూటికి నే పేదను, గుణములలో పెద్దను, సంకల్పమే నాకు ధనము,
సాహసమే నాకు బలం, ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు. అంతవరకు నేనొక నిరంతర సంచారి, నా పేరు బికారి, నా దారి ఎడారి. మనసున్న చోట మజిలి, కాదన్న చాలు బదిలీ, నా పేరు బికారి, నా దారి ఎడారి. అద్భుతమైన పాట ఇది. ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ వికాసం మొత్తం నిండి ఉంది ఈ పాటలో. నా దారి ఎడారి అంటే బయటంతా శూన్యం అన్నమాట. నా పేరు బికారి అంటే లోపలంతా శూన్యం అన్నమాట. ఈ అవగాహనలో ఎప్పుడూ స్థితమై ఉన్నవాడే జ్ఞాని. అతనికి ఒక ప్రత్యేక స్థానం అంటూ ఏదీ లేదు. అన్ని స్థానాలు అతనివే, అన్ని స్థానాలు అతని కోసమే. మనసైన చోట మజిలీ చేస్తూ ఉంటాడు, ప్రయోజనం తీరగానే బదిలీ అవుతూ ఉంటాడు. తోట అంటే పక్షి సామ్రాజ్యం. తోటకు తోబుట్టువును అంటే చెట్లు చేమలే సహయాత్రికులుగా ఉన్నవాడు అని అన్నమాట. ఏరు అనేది ఖనిజ ధాతువుల సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఏటికినే బిడ్డను అంటే ఆ ఖనిజ ధాతువుల నుండి నేను వచ్చాను అన్న సంగతి తెలుసుకున్నవాడని అర్థం. పాట నాకు సరిజోడు అంటే తన గానమే తనకు తోడని, తనకు తానే తోడు అని, వేరే మనుషుల సాంగత్యమే అవసరం లేనివాడని. పక్షి అన్నది జంతు సామ్రాజ్యాన్ని గుర్తు చేస్తుంది. పక్షి నాకు తోడు అంటే జంతువులతో చక్కగా సహజీవనం చేస్తున్నవాడు అని అర్థం. ఈ విధంగా ప్రకృతి జీవరాశులతో కలిసి మెలిసి ఉంటాడు కనుక జ్ఞానికి ఎప్పుడూ విసుగు రాదు. అతడు సదా ఖుషీగా ఉంటాడు. అతడు అలసట అనేదే ఎప్పుడూ ఎరగనివాడు. అందుకే అతను ఆనంద విహారి. మేలుకొని కలలు కని అంటే ధ్యానంలో సూక్ష్మ శరీర యాత్రలు చేయటం. మేఘాల మేడలో అంటే పైనున్న లోకాలలో ఉన్న మెరుపు తీగ లాంటి నా ప్రేయసి అంటే మిరిమిట్లు కొలిపే అత్యంత ప్రియాతి ప్రియమైన సర్వశక్తివంతమైన తన పూర్ణాత్మ అన్నమాట. ఊహించుకుని అంటే ముందుగా సిద్ధాంతపరంగా తెలుసుకోవటం. ఇంద్రధనస్సు పల్లకి అంటే గురువుని పల్లకీగా చేసుకొని అన్నమాట. ఇంద్రధనస్సులో 7 రంగులు ఉంటాయి. అంటే ఓ గురువు అయినవాడు, ఓ ఆత్మజ్ఞాని అయినవాడు తన 7 శరీరాలను క్రియాశీలం చేసుకోవడాన్నే ఆ పోలిక సూచిస్తుంది. ఎక్కి అంటే ఆ యోగి సహాయంతో కలుసుకోవాలని, అంటే పూర్ణాత్మతో అనుసంధానం ఏర్పరచుకోవాలని. ఆకాశ వీధిలో పయనించు బాటసారి అంటే విశ్వ సూక్ష్మ లోకాల యాత్రికుడు కావడం అన్నమాట. గురూపదేశం పొంది ధ్యాన ప్రక్రియ ద్వారా పూర్ణాత్మ జ్ఞానం పొంది ఊర్ధ్వలోకాలలో యానం చేసే యోగి అతడు అని అర్థం. అతను కూటికి పేద అయిన గుణాలన్నింటినీ సంతరించుకున్నవాడు. సంకల్పశక్తి అతని ధనం, సాహసమే అతని బలం. గరీబు అంటే కింద ఉన్న ఆత్మ, నవాబు అంటే పూర్ణాత్మ లేదా సహవిధాత. ఏనాటికో కాకపోడు అంటే తాను కూడా ఎప్పటికైనా పూర్ణాత్మ స్థితికి చేరుకోగలడని, సహవిధాతగా కాగలనని తెలుసుకున్నవాడు. ప్రతి చిన్న పిల్లవాడు పెరిగి సహజంగా పెద్దయినట్లే, ప్రతి మొక్క పెరిగి వృక్షమైనట్లే తాను కూడా ఆ విధంగా ఎప్పటికైనా ఎలాగైనా బ్రహ్మర్షిగా తప్పక అవుతానని ఎరిగినవాడు. అంతవరకు అంటే నవాబు అయ్యేంత వరకు, అంటే పూర్ణాత్మ స్థాయికి ఎదిగేంత వరకు. నిరంతర సంచారి అంటే నిరంతరం సంచరిస్తూ అందరికీ బోధిస్తూ అందరినీ ఉత్తేజపరుస్తూ ఉంటాడు అని. ఎప్పుడూ లోపలి శూన్యతను బయటి శూన్యతను మరిచిపోనివాడు. అతడే ఆనంద విహారి. అతడే ఆకాశ వీధిలో పయనించే బాటసారి. అతడే కాబోయే నవాబు. అతడే తథాగతుడు. ఓం తత్సత్.